హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి మనము ఫ్లోరల్ కేక్ డిజైన్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఫ్లోరల్ కేక్ డిజైన్ కోసం అయితే ఫస్ట్ అయితే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా స్పాంజ్ అయితే ఫస్ట్ బేక్ చేసుకొని కూల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఈవెన్ గా లేయర్స్ అనేది కట్ చేయాలన్నమాట. అంటే పైన ఏదైతే కొంచెం ఎక్కువ తక్కువ అట్లా ఉంటే మొత్తం అంతా దాన్ని ఈవెన్ గా కట్ చేసుకొని లేయర్స్ కింద కట్ చేసుకొని సైడ్ కి పెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు కేక్ కట్ చేసేటప్పుడు ఇట్లా హ్యాండ్ యూజ్ చేసి కానీ థ్రెడ్ యూజ్ చేసి కానీ మనం కట్ చేసినట్లయితే ఏంటంటే క్లియర్ గా వస్తుంది. సో ఆల్రెడీ నేను చాలా లేయరింగ్ కేక్స్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ కేక్స్ చూడాలి అని అంటే నేను వీడియో లాస్ట్ లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనము 1 kg కేక్ అయితే చేస్తున్నాము. అది కూడా హైట్ కేక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి షుగర్ సిరప్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనమాట. షుగర్ సిరప్ యూజ్ చేసి కేక్ లేయరింగ్ అనేది ఫస్ట్ వచ్చేసి మనం ఫిల్లింగ్ ఏం కావాలి అనేది అయితే ఫస్ట్ మనం చూసుకోవాలి. లేయరింగ్ చేసుకున్న తర్వాతే ఫిల్లింగ్ ఏం కావాలి ఏంటి అనేది ముందు తీసి పెట్టేసుకున్నాక లేయరింగ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ కేక్ నంతా కూడా ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట. అంటే కేక్ ఏదైతే మనం లేయరింగ్ చేసే ఫిల్లింగ్ ఉందో అదంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ సెకండ్ లేయర్ ఇట్లానే మనకి ఎన్ని లేయర్స్ అంటే ఒక కేక్ వచ్చి 3 లేయర్స్ 4 లేయర్స్ కట్ చేస్తాం కదా. సో 4 లేయర్స్ మనం సేమ్ రిపీట్ చేసి ఇట్లా మొత్తం అంతా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 10 minutes ఫ్రిడ్జ్ లో పెడితే కనుక చాలా కూల్ అవుతుంది. అంటే కూల్ అయ్యి మనకి స్టిక్కీగా జారిపోకుండా అలా ఇలా జారిపోకుండా ఉంటదన్నమాట. సో అలాంటప్పుడు మనం దీన్ని ఒక 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లా నేను ఇప్పుడు క్రమ్ కోట్ ఇచ్చాక పెడతానన్నమాట. అంటే నార్మల్‌గా ఇట్లా ఫినిషింగ్ చేయకుండా నార్మల్ క్రమ్ కోట్ ఇచ్చేసి దాని తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ ఐసింగ్ చేస్తే ఏమవుతదంటే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఐసింగ్ అనేది వస్తది. సో ఇక్కడ మనం అట్లనే లేయర్స్ మొత్తం లేయర్స్ అన్ని కూడా క్రమ్ కోట్ అనంటే మొత్తం అంతా ఫినిషింగ్ కోసం అని చెప్పేసి మొత్తం క్రమ్స్ ఆ స్పాంజ్ ఏదైతే ఉందో అది మొత్తం కవర్ అయ్యేలాగా అయితే ఇట్లా ఫినిషింగ్ చేసుకొని మనం కేక్ నైతే ఫ్రీజర్ లో పెట్టుకున్నాక మళ్ళీ తీసి మళ్ళీ ఫినిషింగ్ చేస్తాము. ఆ తర్వాత కేక్ బేస్ మీద అయితే షిఫ్ట్ చేసుకుంటాం అనమాట. కేక్ బేస్ మీద షిఫ్ట్ చేసుకునే దానికి కూడా కేక్ ను ఒకసారి టర్న్ టేబుల్ తో రౌండ్ గా తిప్పంగానే మనకి కేక్ మొత్తం లూజ్ అవుతుంది. దాన్ని బేస్ మీద అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టు సో ఇక్కడ నేను ఫ్లోరల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి లైట్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ పాస్టల్ కలర్స్ లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న రోజెస్ అంటే చాలా బాగుంటాయి అనమాట ఈ పాస్టల్ కలర్ లో. అండ్ హైట్ కేక్ ఉన్నది కాబట్టి ట్రెండింగ్ గా ఉంటుంది కాబట్టి చాలా ఎలిగెంట్ గా కూడా ఉంటది అనమాట. సో దానికోసం అని చెప్పేసి చిన్న స్మాల్ నాజిల్ తీసుకొని వాటిని టూలిప్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ వేసామన్నమాట, రోజ్ ఫ్లవర్స్ లాగా. సో ఇట్లా వస్తుంది డిజైన్. సో కేక్ మొత్తం స్టెమ్స్ ఇచ్చేసి లైట్ గ్రీన్ కలర్ తో అదే చిన్న నాజిల్ తోటి ఏం చేసామనంటే ఇట్లా ఫ్లవర్స్ లాగా పెట్టేసి చిన్న చిన్న ఫ్లవర్స్. సో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మొత్తం అంతా పాస్టల్ అయిపోయింది కాబట్టి లైట్ కలర్స్ అయిపోయినాయి కాబట్టి సైడ్ అంతా కూడా డార్క్ పింక్ కలర్ తోటి దీనికైతే బార్డర్ ఇచ్చాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటది. దీని మీద కొంచెం షుగర్ బాల్స్ వేసుకుంటే గనక చాలా బాగుంటది అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ నేను వేసాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలి ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకు పిన్ చేయండి. అండ్ మీరు మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొన్ని వీడియోస్ పోస్ట్ చేయమని అడిగారు, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఈ లేయరింగ్ కేక్ నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఇలా చేస్తే బాగుంటది అనేది అయితే మీరు సజెస్ట్ చేయండి ఖచ్చితంగా. సో దట్ నెక్స్ట్ వీడియోస్ లో నేను అవి ట్రై చేయడానికి ఉంటది. ఇదైతే ఫైనల్ లుక్ అన్నమాట. ఒకవేళ మీరు ఏలూరు చుట్టుపక్కల ఉంటే గనక ఖచ్చితంగా మా బేకరీని విజిట్ చేయండి, షైన్స్ వరల్డ్ బేకరీ. సో వచ్చి మీరు ఆర్డర్ చేసి మా బేకరీ టేస్ట్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.